హలో అండి, వెల్కమ్ టు దేశీ ఇన్ పర్దేశ్ ఛానల్. సో ఈ రోజు అయితే నేను ఈ వీడియోలో మనకు మాల్తాలో ఫెస్టివల్స్ అవుతున్నాయి చెప్పాను కదా ఆల్రెడీ. నేను లైవ్ చేస్తూ ఉన్నాను ఎవ్రీ వీకెండ్. అండ్ ఆగస్ట్ 15th పెద్ద ఫీస్ట్ డే అనమాట మాల్తాలో. సో యూరోప్లో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా చేస్తారు. ఎస్పెషల్లీ మాల్తాలో ఏంటంటే శాంతా మరియా సెలబ్రేషన్స్ ఫీస్ట్ జరుగుతుంది అనమాట. సో నైట్ టైము ఇది మోస్తా మాల్తాలోని పెద్ద చర్చ్, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తారు. మేమైతే వెళ్ళాం నైట్ అక్కడికి, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నైట్ 9:30 ఆ టైంలో ఇక్కడ తీసామన్నమాట. సో లైవ్ చేద్దాం అనుకున్నా కూడా కుదరలేదు, చాలా క్రౌడెడ్ ఉంది. అండ్ నేను స్టార్టింగ్ ఎవ్రీ స్ట్రీట్ ఇలానే డెకరేషన్ చేస్తుంటారు. సో నేనైతే అక్కడ నుంచి ఒక స్ట్రెచ్లో మొత్తం ఇలా మీకోసం అప్లోడ్ చేయడానికి ఎంజాయ్ చేస్తారనేసి ఎక్కడ ఎడిట్ చేయకుండా కంటిన్యూస్గా మొత్తం 7 minutes వీడియోని రికార్డ్ చేశాను అనమాట. చూసారు కదా. సో ఎవ్రీ స్ట్రీట్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, తెలుసు కదా, మనవాళ్ళు అందరూ ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయ్యి అక్కడ సెలబ్రేట్ చేసుకొని మంచిగా రెడీ అయ్యి అన్ని బయటకు వస్తారు. అండ్ ఈ స్ట్రీట్లో ఇక్కడ ఏంటంటే అన్ని ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తారనమాట. సో సర్టన్ టైం నుంచి అన్ని క్లోజ్ చేసేస్తారు. అండ్ మొత్తం క్లోజ్ ఉంటుంది ఈరోజు ఆగస్ట్ 15th రోజు. ఇక్కడ మనకి ఇండిపెండెన్స్ డే జరుగుతుంది ఇండియాలో, ఇక్కడేమో వీళ్ళకేమో ఇలా సెలబ్రేషన్స్ జరుగుతాయి. అండ్ ఏంటంటే ఎవరింటి దగ్గర వాళ్ళు బయట ఇలా చైర్స్ వేసుకొని కూర్చొని చూస్తుంటారనమాట. అండ్ ఇక్కడ మరియా మాతని తీసుకొచ్చి ఊరేగిస్తారనమాట. సో తీసుకొచ్చి మోసుకొని వస్తారనమాట. దానికోసమే ప్రిపరేషన్. అందరు చూసారా, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని మ్యూజిక్ డ్రమ్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని వెళ్తున్నారు. సో వాళ్ళందరూ దాంతోపాటు వెనకాల నడవడానికి. అండ్ నేను సేమ్ ఇలాంటి వీడియోనే రికార్డ్ చేసి పెట్టాను, ఆల్రెడీ అప్లోడ్ చేశాను లాస్ట్ 2 weeks బ్యాక్. అది వేరే లొకేషన్లో జరిగింది. అండ్ ఇది చాలా పెద్దది సెలబ్రేషన్ అనమాట. సో ఇంకా 4-5 లొకేషన్స్లో కూడా జరుగుతాయి, బట్ అవి మాకు కొంచెం దూరము. ఇది ఇంటి దగ్గరే ఉంటుంది అండ్ పెద్దగా జరుగుతుంది. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా నేను నైట్ టైం ఇక్కడికి అయితే వెళ్ళలేదు ఈ సెలబ్రేషన్స్కి. ఇంటి దగ్గర ఉండేదానికి వెళ్ళాను కానీ చాలా బాగుంది. అది మోస్తా చర్చ్ అనమాట. సో చాలా బాగా డెకరేషన్ చేశారు, మొత్తం లైట్స్ అన్నీ. సో చూసారు కదా, అందరు ఇక్కడ వెయిటింగ్. ఎవ్వరు కనీసం వీల్ చైర్స్ వేసుకొని అయినా సరే వస్తారు, కానీ ఎవ్వరు ఇంట్లో ఉండరు. బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్ తోటి అంతా. నేను ఏమంటారు, నా వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నేను ఆ ఒరిజినల్ ఆ మ్యూజిక్ కానీ ఏదన్నా ఆడియో ఏదైతే ఉందో దాన్ని నేను మ్యూట్లో పెట్టకుండా మీకోసం ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తారని అలానే పెట్టాను అనమాట. సో చూసారా, వీళ్ళందరూ మ్యూజిక్ బ్యాండ్స్ వాళ్ళందరూ వెళ్తున్నారు, ప్రిపేర్ అవుతూ ఉన్నారనమాట. మేమైతే ఇక్కడ మొత్తం వెళ్తూ ఆ స్ట్రెచ్ రోడ్, ఆ లేన్ మొత్తం నేను రికార్డ్ చేశాను అనమాట. సో అందరు చక్కగా రెడీ అయ్యి గ్యాదర్ అయ్యి ఎంజాయ్ చేస్తారు. అండ్ టూరిస్టులు కూడా ఎక్కువ వస్తారు, ఎందుకంటే ఈ టైంలో ఇవి జరుగుతున్నప్పుడు చూస్తారు కదా, సో వాళ్ళ కల్చర్ని. సో ఇలాంటివి చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే చక్కగా వాళ్ళ కల్చర్లో వాళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. మన కల్చర్లో మనకు కూడా ఇలా జాతరలు, అమ్మవారి జాతరలు ఇవన్నీ జరుగుతుంటాయి కదా, మనం కూడా అంత ప్రిషియస్గా చేసుకుంటాం, వీళ్ళు చేసుకుంటారు. వీళ్ళ లాంగ్వేజ్ ఏదైనా సరే కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి కదా, అట్లనే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చేయండి. ఇలా రెస్టారెంట్స్, బార్స్, కాఫే బార్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటాయి. అండ్ ఇవైతే ఎక్స్ట్రా పెట్టారు, ఇవి ఇంతకుముందు లేవు. ఇవైతే కొంచెం ఫెస్టివల్ కదా, సో అలా వాళ్ళ ఫుడ్, వాళ్ళ కాఫీ, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఎక్స్టెండ్ చేస్తారనమాట, కొంచెం ఎక్కువ క్రౌడ్ వస్తుంది కాబట్టి. సో ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ అన్నీ. చూసారు కదా, ఇదే మోస్తా చర్చ్. ఈ చర్చ్ నా ఫస్ట్ వీడియో నేను మీకు క్లియర్గా అక్కడ అసలు ఆ చర్చ్ ఏంటి, ఆ చర్చ్ గురించి ఏంటి, హిస్టరీ ఏంటి అనేసి నేను ఫస్ట్ వీడియో పోస్ట్ చేశాను అనమాట. ఆ హిస్టరీ కూడా మీరు చూడవచ్చు ఫస్ట్ వీడియోలో. సో ఇది చాలా ఫేమస్. అండ్ World War II చాలా దెబ్బతిన్న చర్చ్ కూడా ఇది. షెల్టర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు అయితే ఎలా సర్వైవ్ అయ్యారు అవన్నీ కూడా నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను అనమాట. చూడండి తప్పకుండా. చూసారు కదా, ఇలా ఫుడ్, వీళ్ళ లోకల్ ఫుడ్ ఇవన్నీ టేస్టింగ్ కూడా ఇస్తున్నారనమాట. నేను కూడా టేస్ట్ చేశాను. సో వీళ్ళ స్టైల్లో వీళ్ళన్నీ చూస్తుంటారనమాట. నేనైతే తీసుకున్న ఒక పీస్ తీసుకొని తిన్నాను. నట్స్ తోటి చేస్తారు, బాగుంది.
సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మొత్తం ఇలా అన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అండ్ వాళ్ళ ట్రెడిషనల్ అన్నీ పెడుతుంటారు అనమాట స్వీట్స్. సో అవన్నీ ఏంటంటే క్యాండీస్ ఉంటాయి, చిక్కీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలా రికార్డ్ ఇలా మీకోసం మొత్తం తిరిగేసి చూసి పెట్టాను నేను. అండ్ దీని తర్వాత మేము లోపలికి వెళ్ళాము. లోపల మొత్తం డెకరేట్ చేసి ఉంటారు కాబట్టి ఈరోజు మనకు కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. లోపల చర్చ్లో కూడా చాలా చైర్స్ ఇవన్నీ ప్రేయర్స్ జరుగుతుంటాయి, ఇవన్నీ చాలా చక్కగా జరుగుతుంటాయి అన్నమాట. బాగుంటుంది. అండ్ దీని తర్వాత ఏంటంటే ఫైర్ వర్క్స్ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో ఈ ఆగస్టు, జూన్, జూలై, సెప్టెంబర్ వరకు జరుగుతూనే ఉంటాయి. బట్ ఈరోజు ఇంకా ఎక్కువ చేస్తారు. అండ్ 14th నైట్ ఇంకా ఎక్కువ చేశారు, ఎందుకంటే జస్ట్ 12 తర్వాత 14th నైట్ స్టార్ట్ చేసి 15th ఎంటర్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ చేశారు. బట్ మేమైతే అది రికార్డ్ చేయలేదు, మేము వెళ్ళలేదు ఆ రోజు. సో మేమైతే 15th నిన్నైతే వెళ్ళాము. సో వాటినైతే మేము రికార్డ్ చేసాం, ఫైర్ వర్క్స్ అనేసి. ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి కనిపిస్తుంది మంచిగా. సో ఆ ఫైర్ వర్క్స్ దగ్గరికి వెళ్ళి సో చూసాం, చాలా బాగుంది. సో ఈ వీడియోలో ఎంజాయ్ చేయండి. అండ్ ఇలానే మొత్తం స్ట్రీట్స్ మొత్తం ఫుల్ డెకరేషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫుల్ క్రౌడెడ్ ఉందన్నమాట. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. సో ఈ వీకెండ్ అయితే నేను లైవ్ చేయట్లేదు, ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని. సో ఇదైతే యూరోప్లో ఉన్న మాల్టా కంట్రీ అనమాట. చాలా బాగుంటుంది, చిన్న కంట్రీ, చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేసేదండి ఇంకా.